మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య కేసులో హత్య జరిగిన ప్రదేశాలను అయితే పోలీసులు గుర్తించారు. సూర్యాపేట పట్టణంలోని ఈ హత్య చేశారు. హత్యలో దాదాపు 3 నుంచి 4 వ్యక్తులు పాల్గొన్నట్లు కూడా ప్రాథమికంగా అయితే ఒక విచారణకు అయితే వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం తాళగడ్డలోని ప్రస్తుతం మన ఆ హత్య చేసిన ప్రదేశంలో ఉన్నాం. హత్య చేసిన ప్రదేశాన్ని పోలీసు క్లూస్ టీమ్ అంతా కూడా జరడపడుతున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్న సాక్ష్యాధారాలను కూడా సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా ఈ హత్యలో దాదాపు 9 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తా ఉంది. హత్యకు సంబంధించి ఒక్కసారి ఈ నివాస గృహాల మధ్య హత్య జరిగినట్లు పోలీసు తేలడంతో ఒక్కసారిగా ఇక్కడ అంతా స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ హత్యలో పాల్గొనేది నమ్మించిన వాళ్ళే హత్య చేసినట్లయితే తెలుస్తా ఉంది. మొత్తంగా తాళగడ్డలోని ఈ నివాసంలో సూర్యాపేట రూరల్ మండలం రామన్నగూడెం చెందిన సైదులు అనే వ్యక్తి ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ అద్దెలోనే ఎప్పుడు తరచుగా మధు వచ్చి పోతూ ఉండేవారు. ఈ క్రమంలోనే నిన్న కూడా IPL మ్యాచ్ చూస్తున్న క్రమంలోనే ఈ హత్య జరిగినట్టు తెలుస్తా ఉంది. హత్యలో ఒక జిమ్ ట్రైనర్ తో పాటు అదే ఎర్కారం చెందిన ఒక నాయకుని కుమారుడు కూడా పాల్గొన్నట్లయితే పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనా వేస్తున్నారు. అయితే మొత్తం కూడా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పోలీసులు అయితే ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. నిన్న 9 గంటల ప్రాంతంలోనే పడుకున్న వ్యక్తిని హత్య చేసినట్లయితే ప్రాథమికంగా విచారణ చేస్తుంది. మొత్తం కూడా ఆ హత్య జరిగిన గదిలో మొత్తం రక్తం కూడా రక్త సిద్ధంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా ఎటువంటి పెనుగులాటలు లేకుండానే దారుణ హత్యకైతే పాల్పడ్డారు. మొత్తం కూడా వాళ్ళు ఉపయోగించిన చొక్కాలు కూడా వాళ్ళు అయితే హత్య చేసిన వ్యక్తులు ఉన్నారో ఆ హత్య చేసిన వాళ్ళ మొత్తం కూడా రక్త సిద్ధం కావడంతో ఆ దుస్తులను కూడా అక్కడే వదిలి చుట్టుపక్కల ఉన్న చెట్ల పైన విసిరేసి వాళ్ళు పారిపోయినట్టు తెలుస్తా ఉంది. నిన్న సాయంత్రం 6 గంటల ప్రారంభంలో ఒక భారీ వాహనం వచ్చిందని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ వాహనంలోనే అయితే మధు ఇక్కడికి రావడం మాత్రం కేవలం బైక్ పైన వచ్చాడు. కానీ హత్య చేసిన ఏదైతే ఇక్కడ హత్య చేసిన తర్వాత బాడీని ఎర్కారం స్టేజ్ వద్ద ఏదైతే సూర్యాపేట జనగాం రహదారిలో ఎర్కారం స్టేజ్ వద్ద ఒక కలవట్ కింద గుణసంచిలో చుట్టి ఉన్న పరిస్థితి ఉంది. సో అక్కడే బైక్ ఉంది. అయితే బైక్ అక్కడికి ఎలా వెళ్ళింది మొత్తంగా, లేకపోతే బైక్ ఇక్కడ ఏదైతే 6 గంటల ప్రాంతంలో వచ్చిన భారీ వాహనంలోనే మధు డెడ్ బాడీని తరలించి అక్కడ ఉంచినట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకుంటే పోలీసులు విచారణను అయితే ముమ్మరం చేశారు. మరికొద్ది గంటల్లోనే ఈ కేసును పూర్తిగా ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే పోలీసులు దాదాపు 4 బృందాలుగా విడిపోయి విచారణ అయితే వేగవంతం చేసిన పరిస్థితి కనబడతా ఉంది.